ఓకే, అయితే ఫిట్టర్ సెకండ్ ఇయర్ లో నిన్న సిలబస్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏంటంటే స్క్రూ. ఓకే, అయితే స్క్రూ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఎందుకంటే మిషనరీ సిస్టమ్ లో ప్రతి ప్లేస్ లో ఒక జాయింట్ కి ఇంకో జాయింట్ కి కనెక్ట్ చేయాలంటే కంపల్సరీ స్క్రూ కావాల్సిందే. ఆ స్క్రూ అనేది టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, రెండిట్లో ఏదైనా కావచ్చు. స్క్రూ లేని మాత్రము మిషనరీ సిస్టమ్ లో రన్ చేయడం అనేది కష్టం. మిషనరీని అసెంబ్లీ చేయడం అనేది కూడా కష్టమైన పని. ప్రతి ప్లేస్ లో ప్రతి ఏరియాలో కంపల్సరీ స్క్రూ కావాల్సిందే. స్క్రూ ఎందుకు కావాల్సింది? జాయిన్ చేయాల్సిందే. ఒక 2 పార్ట్స్ ఏం చేయాలి? కంపల్సరీ మనము జాయిన్ చేయాల్సిందే. అయితే అందుకని ఈ స్క్రూ అనేది చాలా ఇంపార్టెంట్ అనే టాపిక్. ఈ స్క్రూ మొత్తం ఏ మిషన్ తీసుకున్నా సరే, ఏ ఏరియా తీసుకున్నా సరే, ఏ సందర్భం తీసుకున్నా స్క్రూ లేని అసలు మిషనే రన్ కాదు. స్క్రూ లేని అసలు జరగని పని. కాబట్టి స్క్రూ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. స్క్రూ చాప్టర్ లేని, స్క్రూ క్వశ్చన్ లేని ఏ ఎగ్జామ్ అనేది జరగదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. అయితే ఈ స్క్రూ ఒక్కోసారి డెఫినేషన్ చూసుకుందాం నాన్న. స్క్రూ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద ఇంజనీరింగ్ ఇండస్ట్రీ మేక్ టెంపరీ జాయింట్. ఇందాక చెప్పాను కదా, స్క్రూ అనేది కంపల్సరీ కామన్ గా యూజ్ చేయాల్సిందే. అది ఇండస్ట్రీ కావచ్చు, ఇంజనీరింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఏ రకంగా అయినా సరే కంపల్సరీ స్క్రూ యూజ్ చేయండి, వేరేదేది కాదు. కాబట్టి ఏమన్నా కామన్లీ యూజ్డ్, కంపల్సరీ యూజ్ చేయాల్సిందే స్క్రూ. కాబట్టి ఏ రకంగా? అది టెంపరీ జాయింట్ కావచ్చు, పర్మనెంట్ జాయింట్ కూడా ఉండే స్క్రూలు కూడా ఉంటాయి. కాబట్టి స్క్రూ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మిషన్కి ఫిట్ చేయాలన్న. అయితే ఈ స్క్రూ ఆర్ మోస్ట్ కామన్లీ కంపల్సరీ యూజ్ చేయాల్సింది. అయితే ఈ స్క్రూలో నంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. అయితే ఈ నంబర్ ఆఫ్ టైప్స్ లో ఈ స్క్రూ కావాల్సినటువంటి మెటీరియల్ కూడా ఏముంటది? ఆ మెటీరియల్ కావాల్సిన మెటీరియల్ ఏముంటుందన్నా? స్క్రూ మెటీరియల్ అనేది ఏముంటే ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్. ఆల్రెడీ మెటల్ చాప్టర్ లో మనం చూసుకున్నాం. మెటల్స్ లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఫెర్రస్ మెటల్ ఉంటుంది, ఒకటి నాన్ ఫెర్రస్ మెటల్ ఉంటుంది. కాబట్టి ఈ ఫెర్రస్ మెటల్, నాన్ ఫెర్రస్ మెటల్, ఎందుకంటే ఈ స్క్రూ అనేది దేంతో తయారవుతుంది? మెటల్తో, ఏదొక మెటల్తోనే తయారవుతుంది స్క్రూ. కాబట్టి ఈ స్క్రూ అనేది దీనికి కావాల్సిన మెటీరియల్ ఏమేమి ఉంటాయి? ఫెర్రస్ మెటల్, నాన్ ఫెర్రస్ మెటల్ అంటున్నారు స్క్రూకు. అయితే ఈ ఏమేమి మెటల్స్ ఉంటాయి? ఒకటి నంబర్ 1 మైల్డ్ స్టీల్. అంటే స్క్రూ అనేది ఏమన్నాడు ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇక్కడనే వచ్చేసింది ఆల్రెడీ మీకు. ఫెర్రస్, నాన్ ఫెర్రస్. ఫెర్రస్ మెటల్ ఏంటి, నాన్ ఫెర్రస్ మెటల్ ఆల్రెడీ మేము ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాం. కాబట్టి అంటే అన్ని రకాలైన స్క్రూలు ఉండాలి ఇందులో. ఏందో ఒక ఫస్ట్ అవ్వండి మైల్డ్ స్టీల్. తర్వాత మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం మైల్డ్ స్టీల్. తర్వాత కార్బన్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్, బ్రాస్, కాపర్, అల్యూమినియం. అంటే ఏ మిషన్ దగ్గర అయినా సరే స్టీల్, మైల్డ్ స్టీల్ అన్న యూజ్ చేయొచ్చు, కాపర్ అన్న యూజ్ చేయొచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ అన్న యూజ్ చేయొచ్చు, బ్రాస్ అన్న యూజ్ చేయొచ్చు, కాపర్ అన్న యూజ్ చేయొచ్చు, అల్యూమినియం అని. అంటే ఏ ఏరియాలో ఏ సూటబుల్ అవుతారో స్క్రూ, ఆ స్క్రూను యూజ్ చేస్తారు. ఎక్కడ బ్రాస్ స్క్రూ యూజ్ చేయాలి, ఎక్కడ అల్యూమినియం యూజ్ చేయాలి, ఎక్కడ మైల్డ్ స్టీల్ యూజ్ చేయాలి, ఎక్కడ కార్బన్ స్టీల్ యూజ్ చేయాలి, ఎక్కడ స్టెయిన్లెస్ స్టీల్ స్క్రూ యూజ్ చేయాలి అన్నది అక్కడ సందర్భం బట్టి ఉంటది. కాబట్టి స్క్రూ అనేది ఇన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు, ఇన్ని రకాలుగా తయారవుతుంది. మెటల్ తయారవుతుంది, నాన్ మెటల్ లో తయారవుతుంది. ఇక్కడ మెటల్ కి వచ్చేసి మైల్డ్ స్టీల్, కార్బన్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్. తర్వాత నాన్ మెటల్ కి వచ్చేసి బ్రాస్, కాపర్, అల్యూమినియం. కాబట్టి ఈ స్క్రూ అనేది మెటల్ లో తయారవుతుంది, నాన్ మెటల్ లో తయారవుతుంది. 2 రకాలుగా తయారవుతుంది. అంటే స్క్రూ లేని ఏరియా అనేది మిషన్ లో ఉండదు. ఏ సందర్భం చూసినా, ఎక్కడ చూసినా, ఏ జాయింట్ చేయాలన్నా కంపల్సరీ స్క్రూ ఫిట్ చేయాల్సిందే. కాబట్టి స్క్రూ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. కాబట్టి ఈ స్క్రూలో నంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ స్క్రూ. మళ్ళీ ఈ టైప్స్ లో మళ్ళీ హెడ్ స్క్రూలో కానీ వీటిలో మళ్ళీ టైప్స్ ఆఫ్ స్క్రూస్ ఉంటాయి.
మళ్ళీ రకాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మెయిన్ టైప్స్ ఆఫ్ స్క్రూలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెడ్ స్క్రూ. ఫస్ట్ ఏంటన్నా హెడ్ స్క్రూ. మళ్ళీ ఈ హెడ్ స్క్రూల వల్ల హెగ్జాగ్నల్ అని మళ్ళా ఇంకా రకరకాలైన టైప్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి ఈ మెయిన్ టైప్స్ ఏంటన్నా మనం ఒకసారి చూసుకున్నాం. ఇవి డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ హెడ్ స్క్రూలలో ఎన్ని స్క్రూలు రకాలు ఉన్నాయి, ఆ స్క్రూ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. స్క్రూలు తెలుసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్, ఆ స్క్రూ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ సందర్భంలో యూజ్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈ టైప్స్ ఆఫ్ స్క్రూలలో ఫస్ట్ ఏంటిది హెడ్ స్క్రూ. హెడ్ స్క్రూ, దాని తర్వాత సెట్ స్క్రూ, దాని తర్వాత క్రబ్ స్క్రూ, దాని తర్వాత థంబ్ స్క్రూ, దాని తర్వాత సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ, తర్వాత హ్యామర్ డ్రైవ్ స్క్రూ, తర్వాత కాలర్ స్క్రూ, తర్వాత షోల్డర్ స్క్రూ. ఈ స్క్రూ అనేది ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఎన్ని టైప్స్ ఆఫ్ స్క్రూస్ ఉన్నాయి. కాబట్టి హెడ్ స్క్రూ ఎక్కడ యూజ్ చేయాలి, సెట్ స్క్రూ ఎక్కడ యూజ్ చేయాలి, క్రబ్ స్క్రూ ఎక్కడ యూజ్ చేయాలి, థంబ్ స్క్రూ ఎక్కడ యూజ్ చేయాలి, సెల్ఫ్ ట్యాపింగ్ ట్యాపింగ్ స్క్రూ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యామర్ డ్రైవ్ స్క్రూ ఎక్కడ యూజ్ చేయాలి, కాలర్ స్క్రూ ఎక్కడ యూజ్ చేయాలి, షోల్డర్ స్క్రూ ఎక్కడ యూజ్ చేయాలన్నది తెలియాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఎక్కడ యూజ్ చేయాలి, ఏ స్క్రూ ఎక్కడ యూజ్ చేయాలన్నది తెలియడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ క్లాసులో నెక్స్ట్ క్లాసులో ఏంటన్నా హెడ్ స్క్రూ ఉంది. హెడ్ స్క్రూ అనేది అందులో టైప్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ స్క్రూ హెడ్ స్క్రూ అనేది ఎక్కడ యూజ్ చేయాలో తెలియాలి. ఎందుకంటే మనం ఫిట్టర్స్ అనేది అసెంబ్లీ చేయడానికి ఎక్కువగా మనం వెళ్తాం. కాబట్టి ఫిట్టర్స్ అంటేనే ఒక మిషన్ అసెంబ్లీ చేయడం, ఇన్స్టాల్ చేయడం, ఈ రకాలు ఉంటాయి. కాబట్టి ఆ స్క్రూ అనేది ఎక్కడ ఫిట్ చేయాలి. ఇప్పుడు ఒక బైక్ మెకానిక్ ఉంటాడు, ఏ స్క్రూ ఏ పార్ట్ ఎక్కడ అది చేయడం యూజ్ చేయడం తెలిస్తేనే ఆ బైక్ అనేది అసెంబ్లీ చేయగలుగుతాడు. ఇప్పుడు ఫిట్టర్స్ వల్ల కూడా అంటే ఒక మిషన్ ఇన్స్టాల్ చేయాలన్నా, ఓకే, దాన్ని రన్ చేయాలన్నా ఆ స్క్రూ మనం హెడ్ స్క్రూ ఉంది. హెడ్ స్క్రూ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఈ స్క్రూలు అన్నది ఎక్కడ యూజ్ చేయాలి, ఏ స్క్రూ ఎక్కడ యూజ్ చేస్తే ఆ మిషన్ అనేది కరెక్ట్ గా సూటబుల్ అవుతుంది, ఆ మిషన్ అనేది రన్ అవుతుంది అనే ఉద్దేశం అనేది మనకు తెలిసి ఉండాలి మెయిన్. కాబట్టి ఈ స్క్రూలు టైప్స్ ఆఫ్ స్క్రూ తెలవడం కాదు, ఈ స్క్రూలు అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఏ మిషన్ కు ఎక్కడ యూజ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి. స్క్రూలు అనేది దేంతో తయారవుతున్నాను అంటే ఏమంటున్నాను, ఇక్కడ మైల్డ్ స్టీల్ తో అంటే ఫెర్రస్ మెటల్ తో నాన్ ఫెర్రస్ తో మాట్లాడతారు. ఇక్కడ మైల్డ్ స్టీల్ తో తయారైంది ఎక్కడ యూజ్ చేయాలి, కార్బన్ స్టీల్ తో తయారైంది ఎక్కడ యూజ్ చేయాలి, స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైంది ఎక్కడ యూజ్ చేయాలి, దాని తర్వాత బ్రాస్ తో తయారైంది ఎక్కడ యూజ్ చేయాలి, కాపర్ తో తయారైంది ఎక్కడ యూజ్ చేయాలి, అల్యూమినియం తో తయారైన స్క్రూ అనేది ఎక్కడ యూజ్ చేయాలి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నది తెలిసి ఉండాలి. కాబట్టి ఈ నంబర్ ఆఫ్ స్క్రూలు, ఈ టైప్స్ ఆఫ్ స్క్రూలో హెడ్ స్క్రూ, సెట్ స్క్రూ, క్రబ్ స్క్రూ, థంబ్ స్క్రూ, సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ, హ్యామర్ డ్రైవ్ స్క్రూ, కాలర్ స్క్రూ, షోల్డర్ స్క్రూ. ఇది స్క్రూ యొక్క ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్లాస్ లో ఏం తెలుసుకుందామంటే ఏదైతే ఈ టైప్స్ ఆఫ్ స్క్రూలు ఉన్నాయో, హెడ్ స్క్రూ ఉంది, హెడ్ స్క్రూ టైప్స్ ఆఫ్ స్క్రూలు ఉంటాయి, అందులో ఆ స్క్రూల గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత అది ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, అది ఏ సందర్భంలో యూజ్ చేయాలి అనేది ఒక్కొక్కటిగా తెలుసుకుందాం నెక్స్ట్. ఓకేనా.